హాయ్ ఫ్రెండ్స్, నేను నివాస్ రెడ్డి. ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోలో వైట్ చాయ్ లోవోల్ ఆర్జీ 108+ హార్వెస్టర్ అయితే రివ్యూ చేయబోతున్నాము. ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ప్లీజ్ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు అందరూ ఏ విధంగా అయితే యూట్యూబ్లో సపోర్ట్ చేశారో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి బత్తుల నివాస్ రెడ్డి అని సెర్చ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది పేజ్. ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, మనము ఇది వరకు హైదరాబాద్లో జరిగిన కిసాన్ హైటెక్స్ అగ్రి ఎగ్జిబిషన్లో పెట్టిన హార్వెస్టర్ని అయితే ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాము. ఇందులో ఏసీ క్యాబిన్ కూడా ఉంది. ఏసీ క్యాబిన్ హార్వెస్టర్ని అయితే ఆల్రెడీ రివ్యూ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఎవరన్నా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, చూడండి. ఇది వచ్చేసి మన ముందున్నది లోవోల్ ఆర్జీ 108+ నాన్ ఏసీ క్యాబిన్ ట్రాక్ హార్వెస్టరు. వైట్ చాయ్ అనేది ఈ లోవోల్ కంపెనీ హార్వెస్టర్లని తయారు చేసే మెయిన్ బ్రాండ్ పేరు. ఈ లోవోల్ కంపెనీ హార్వెస్టర్లు వచ్చేసి చైనీస్ కంపెనీ హార్వెస్టర్లు. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియాలో అయితే అమ్ముతారు వీటిని. ఇందులో బేస్ మోడల్ ఉంది లోవోల్ ఆర్జీ 108. ఇది ఆర్జీ 108+. ఇందులో ఏసీ క్యాబిన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ హార్వెస్టర్ యొక్క కట్టర్ బార్ గురించి మాట్లాడుకున్నట్లయితే 7.2 అడుగుల కట్టర్ బారు, సింగిల్ బ్లేడ్ స్ట్రిప్, ఇంకా ఫింగర్లు ఉన్నాయి. ఇది కట్టర్ బార్. రీల్ వచ్చేసి బెల్ట్ డ్రైవ్. ఎలక్ట్రానిక్ డస్ట్ ఫ్యాన్ అయితే ఉంది. ఇది గ్రెయిన్ ట్యాంక్. గ్రెయిన్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 బస్తాలు పడుతుంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ లోవల్ ప్యాచింగ్ అయితే ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇక్కడ లోవల్ ఆర్జీ 108+ స్టిక్కరింగ్ అయితే ఉంది. ఇది డస్ట్ ఫ్యాన్, ఎలక్ట్రానిక్ డస్ట్ ఫ్యాన్ అయితే ఇచ్చారు. ఇది కటర్ బార్ ఫ్రంట్ వ్యూ. ఫీడర్ బాక్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంది బండికి. ఫీడర్ బాక్స్. ఇది ట్రాకులు. ఇది అన్లోడింగ్ ఆగర్, 360 degrees అన్లోడింగ్ ఆగర్. ఇటు సైడ్ అయినా తిరుగుతుంది. ఇది డీజిల్ ట్యాంక్, 160 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు బండిలోకి ఎక్కి చూద్దాం. ఇది కటర్ బార్ అప్ డౌన్, ఇంకా లెఫ్ట్ ఇంకా రైట్. ఇది రీల్ అప్ డౌన్. ఇది క్లస్టర్. ఇది మనకి గేర్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇంకా థ్రెషింగ్, ఇంకా రీపింగ్. ఇది ఎయిర్ క్లీనర్. ఇది ఆపరేటర్ ఫ్యాన్. ఇది వాళ్ళు చూపిస్తున్నారు స్క్రీన్లో వాళ్ళ హార్వెస్టర్ పనితీరు ఎలా ఉంటుంది అని. అక్కడ ఎక్స్పోలో అయితే చూపిస్తున్నారు. స్క్రీన్లో మనకి మొత్తం అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఈ బండి యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్లైన్ వర్టికల్ 4-stroke 4-cylinder లిక్విడ్ కూల్డ్ డీజిల్ ఇంజను. ఇంజన్ కంపెనీ వచ్చేసి క్వాంచా ఇంజను, చైనీస్ ఇంజనే. సిలిండర్లు 4 ఉన్నాయి. టర్బో చార్జ్డ్ ఇంజన్. ఇది హార్స్ పవర్ 100 హార్స్ పవర్ని కలిగి ఉంటుంది. ఇంకా ఇంజన్ రేటెడ్ స్పీడ్ వచ్చేసి 2400 RPMగా ఉంది ఈ హార్వెస్టర్లో. ఇప్పుడు ఈ హార్వెస్టర్లోని గేర్ బాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే RG80 కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్సు. ఈ లోవల్ కంపెనీ వారి ప్రీమియం గేర్ బాక్స్ అది వచ్చేసి. ఈ హార్వెస్టర్లోని HST వచ్చేసి 50cc HST అయితే ఉంది. ఇప్పుడు ఈ హార్వెస్టర్లోని థ్రెజింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాంగిట్యూనియల్ యాక్సియల్ ఫ్లో థ్రెజింగ్ సిస్టము. థ్రెజింగ్ డ్రమ్ అయితే ఫీడర్ బాక్స్ సైడే ఉంటుంది. చాలా పొడవుగా అయితే ఉంటుంది థ్రెజింగ్ డ్రమ్ము. దానివల్ల అయితే అసలు ఏమాత్రం కూడా గ్రెయిన్ లాస్ అయితే ఉండదు. ఇది వచ్చేసి మనకి ట్రాక్లు, ఓగర్ పైప్. ఇంకా ఈ ట్రాక్ హార్వెస్టర్లో వచ్చేసి
ఈ నార్మల్ నాన్ ఏసీ హార్వెస్టర్కి ఇంకా ఏసీ హార్వెస్టర్కి ఆపరేటింగ్ అయితే చేంజ్ అయిపోతుంది. ఈ హార్వెస్టర్కి దానికి ఆపరేటింగ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇది నాన్ ఏసీ హార్వెస్టర్ యొక్క ఆపరేటింగ్. ఇప్పుడు కొత్తది తీసుకునే వాళ్ళు ఉంటే ఏసీ క్యాబిన్ అయితే బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆపరేటర్కి సుఖంగా ఉంటుంది. ఒకవేళ డ్రైవర్ లేకున్నా సరే, ఓనర్ అయినా సరే చాలాసేపు వరకు అయితే నడుపుకోవచ్చు. ఆపరేటింగ్ కూడా బాగుంటుంది ఏసీ క్యాబిన్ అయితే. ఇప్పుడు ఈ హార్వెస్టర్ యొక్క ధర గురించి మాట్లాడుకున్నట్లయితే 25 నుంచి 26,50,000 వరకు అయితే ఉంది. ఇది షోరూమ్ని బట్టి అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ హార్వెస్టర్ యొక్క వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 సంవత్సరము లేదా 800 గంటలైతే వారంటీ అయితే ఉంది. ఇతర కంపెనీలతో పోలిస్తే ఈ లోవోల్ వచ్చేసి మనకి కింద ట్రాక్ రోలర్ సిస్టంలో అయితే చాలా బాగుంటుంది. సీల్డ్ బేరింగ్స్ అయితే ఉంటాయి లోపల. మనము గ్రీజు ఎవ్రీ ఒక 200 అవర్స్కి అలా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. లోపల గ్రీజ్ అయితే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా హార్వెస్టర్ తీసుకోవాలని అనుకుంటే లోవోల్లో ఇంకొక మోడల్ కూడా వచ్చింది. లోవోల్ RG 102 EVO అని కొంచెం చిన్న బండి, దాన్ని కూడా ఒకసారి చూడండి, అది కూడా బాగుంది. బిల్ట్ క్వాలిటీలో అయితే ఈ హార్వెస్టర్ కంటే అయితే అది చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈ హార్వెస్టర్ యొక్క పూర్తి వివరాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.